వికారాబాద్ మండలం బురాన్పల్లి గ్రామంలో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. 1,26,00,000 వ్యయంతో రోడ్లు, 20 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ కింద ఉద్యానవన మొక్కలు నాటేందుకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పనుల పండుగ సందర్భంగా ఇలా బురంతపల్లి గ్రామానికి రావడం జరిగింది. 63 లక్షల బీటీ రోడ్ ఒకటి, దన్నారం నుంచి దన్నారం రోడ్ వరకు 63 లక్షల బీటీ రోడ్ ఒకటి, బురంతపల్లి నుంచి మన కొత్తపల్లి వరకు, మరి అట్లనే కొత్త జీపీ బిల్డింగ్ కోసము 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ పనుల పండుగ ద్వారా. మరి వాటితో పాటు ఎలక్షన్లో వచ్చి బురంతపల్లిని నేను దత్తత తీసుకుంటా అని చెప్పిన తప్పకుండా దత్తత తీసుకుంటాము. అదేవిధంగా అసైన్మెంట్ కమిటీ ఏదైతే ఉండేనో ఇంతకుముందున్న ప్రభుత్వం 2014 లోపల ఈ అసైన్మెంట్ కమిటీని రద్దు చేయడం జరిగింది. మరి మొన్ననే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే పొలాలకు పోయే రోడ్ ఒకటి మట్టి రోడ్ ఉన్నది, అది కొట్టుకుపోతున్నది మళ్ళా అని చెప్తున్నారు. దాన్ని ఈజీఎస్ లోపల తీసుకోవాల్సిందిగా నేను